ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి నిలదీశారు. టీటీడీ బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలను అధికారిక వెబ్సైట్లో ఎందుకు పొందుపరచడం లేదని ప్రశ్నించారు. ధార్మిక క్షేత్రంలోని నిధులను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. టీటీడీ నిధులను 1% తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కు ఎందుకు కేటాయించారన్నారు భానుప్రకాష్ రెడ్డి. ఇదే విషయాన్ని ధర్మాచార్యులు ప్రశ్నించాలని భానుప్రకాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. టీటీడీ ఆస్తులు ప్రభుత్వం స్వాధీనంలో ఉన్నాయని వాటిని వెంటనే తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు ధార్మిక క్షేత్ర ముసుగులో జరుగుతున్నటువంటి ఈ అధర్మ కార్యక్రమాన్ని మీరు ప్రశ్నించాలి. ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు? తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎందుకు వెబ్సైట్లో పొందుపరచట్లేదు? మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక మంచి పరిపాలన అందిస్తామని చెప్పి మీకు నమ్మకం ఉంటే ఎందుకు వెబ్సైట్లో పొందుపరచట్లేదు? ధార్మిక క్షేత్రంలో ఉన్నటువంటి నిధుల్ని దారి మళ్లిస్తున్నారు. మొన్న దాదాపు ఒక 4 నెలల ముందు టీటీడీ నిధుల నుంచి 1% బడ్జెట్ నుంచి 1% తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి కేటాయించాలని చెప్పి ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వానికి ధైర్యము దమ్ము ఉంటే వర్క్ బోర్డ్ ఆస్తుల నుంచి కానీ క్రిస్టియన్ మిషనరీ ఆస్తుల నుంచి కానీ ₹1 ఖర్చు పెట్టగల ధైర్యం ఉందా? అలాంటప్పుడు ధార్మిక క్షేత్రం మీద ఎందుకు కన్నేశారో ఒకసారి ధర్మాచారులు ప్రశ్నించాలి. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి శ్రీవారి ఆస్తులు 100 కోట్ల విలువ చేసే ఆస్తులు ఈరోజు ప్రభుత్వ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయింది. వడ్డీ కాసులు వాడికి వడ్డీతో సహా కట్టించండి. కొన్ని 100 కోట్ల విలువ చేసే భూముల్ని ప్రభుత్వ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయింది. ఏపీ వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం వివాదాలకు దారితీస్తోంది. తిరుపతిలోని ఎస్వీ హైస్కూల్ క్రీడా మైదానంలో అనేక నిర్మాణాలకు టీటీడీ పూనుకుంది. అయితే అదే మైదానంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంపై పూర్వ విద్యార్థులు మండిపడుతున్నారు. తిరుపతిలో క్రీడా మైదానం లేకుండా ప్రభుత్వం చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఉద్యమానికి పూర్వ విద్యార్థులు శ్రీకారం చుట్టారు. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. తిరుపతిలో క్రీడా మైదానానికి సంబంధించి టీటీడీ తీసుకున్నటువంటి చర్యలు విమర్శలకు దారితీస్తా ఉంది. మనం విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ గ్రౌండ్ కి సంబంధించి టోటల్ గా భవన నిర్మాణానికి కన్స్ట్రక్షన్ వర్క్ అంతా జరుగుతూ ఉంది. మరోవైపు ఆ వైపు చూస్తే గ్రౌండ్ మొత్తం ఒకప్పట్లో సామాన్యులు నిరుపేదలంతా కూడా ఆడుకునేటువంటి పరిస్థితి ఉండేది. అయితే మనం ఆడ చూస్తే ఫ్లడ్ లైట్లన్నీ ఏర్పాటు చేసి టీటీడీ ఉద్యోగులకు మాత్రమే ఆడుకునేటువంటి పరిస్థితి. ఇకపోతే ఉన్న కొద్ది స్థలంలో కూడా ఇక్కడ పక్కన ఉండేటువంటి మ్యూజిక్ కాలేజీ ఎక్స్టెన్షన్ సంబంధించినటువంటి వర్క్ చేస్తున్నారు. యాక్చువల్గా తిరుపతిలో చాలా చోట్ల చాలా టీటీడీకి సంబంధించి చాలా భూములు ఉన్నాయి. మరోవైపు ఆడుదాం ఆంధ్ర అనేటువంటి పేరుతో ఆటల్ని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా క్రీడా మైదానం లేకుండా చేసేటువంటి జరుగుతున్నటువంటి ప్రయత్నాల నేపథ్యంలో అఖిలపక్షం నేతలు దాంతోపాటు మనం బయట చూడొచ్చు గేట్ దగ్గర ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ అంటే టీటీడీ గ్రౌండ్లోకి వాళ్ళని అందరినీ అలో చేయలేదు. వందలాదిగా గ్రౌండ్ దగ్గర చేరుకున్నారు. ఈ కన్స్ట్రక్షన్ జరిగేటువంటి చోట ఎలాంటి పరిణామాలు ఏంటి అనేది కూడా వాళ్ళంతా పరిశీలించడానికి వచ్చారు. ఏమండి చెప్పండి, ఇక్కడ ఈ జరుగుతున్న పరిణామం చూసి ఏమనిపిస్తుంది? ఏదైతే దాదాపు 130 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి ఈ ఎస్వీ హై స్కూల్ గ్రౌండ్స్ని ఈరోజు మొత్తం కూడా లోడేసి కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారంటే ఒక ఎస్వీ హై స్కూల్ పూర్వ విద్యార్థిగా ఇది చాలా బాధాకరం. గతంలో ఇదే గ్రౌండ్లో ఫుట్బాల్ కావచ్చు, హాకీ కావచ్చు, రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా టోర్నమెంట్లని టీటీడీ నిర్వహించి టీటీడీ భాగస్వామ్యంలో ఎన్నో సందర్భాల్లో ఇక్కడ టోర్నమెంట్స్ జరిపించిన విషయం చెప్పండి. ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఆటల పోటీలు పెట్టే నేపథ్యంలో ఇక్కడ ఒక మైదానం లేకుండా చేస్తున్నారు స్థానికులకి. దాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? నిజంగా ఇది చాలా బాధాకరం. పేరుకేమో ఆడుదాం ఆంధ్ర, కానీ ఉన్న గ్రౌండ్లన్నింటినీ కూడా లోడేసి చూడొచ్చు. మనం దగ్గరుండి బయటకు తీసుకుపోయేటువంటి టీటీడీ విజిలెన్స్ చూడొచ్చు. ఇక్కడ మాట్లాడిస్తుంటే చేయబెట్టి మరీ తోసేటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది చూపిస్తా ఉంటే తోసేసే పరిస్థితి ఉంది. మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర పేరుతో ఏదైతే రాష్ట్రం మొత్తం కూడా క్రీడలు నిర్వహిస్తున్నారో ఉన్నటువంటి గ్రౌండ్ని పూర్తి చేసి దాన్ని కట్టడాలు కట్టడం చాలా బాధాకరం. మేము ఈరోజు చైర్మన్ గారిని అడుగుతున్నాం. చైర్మన్ గారు కూడా ఈ ఎస్వీ స్కూల్ పూర్వ విద్యార్థి మాత్రమే. ఆయన కూడా దీని మీద ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఉండుకొని అలాగే టీటీడీ చైర్మన్గా ఉండుకొని ఒక పూర్వ విద్యార్థిగా దీని మీద
ఆయన కూడా ప్రతిస్పందన తెలుపకుండా దీనికి ఎంకరేజ్ చేస్తున్నారంటే మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరు వాళ్ళు కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఈ చరిత్ర తెలియకపోవచ్చు, కానీ ఒక పూర్వ విద్యార్థులుగా మనమందరం కూడా ఈ గ్రౌండ్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి మేము చైర్మన్ కూడా డిమాండ్ చేస్తున్నాం, మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని గ్రౌండ్ని యథాతథంగా ఉంచాలని కోరుకుంటున్నాం. ఈరోజు 130 సంవత్సరాల చరిత్ర గల గ్రౌండ్ అండి ఇది. ఆడుదాం ఆంధ్ర అంటారు, ఇలాంటి గ్రౌండ్లు తవ్వేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. దానికి ఏంది ఇక్కడ నిషేధమారంగా వీళ్ళందరూ చూడండి ఎంత దారుణం అండి. ఇది ఆడుకునే ప్లేస్, ఇదేమైనా నిషేధ ప్లేసా? ఇదేమైనా వర్క్ జరిగేది కాదండి. ఇది 10 మంది ఆడే ప్లేస్ అండి, 10 మంది విద్యార్థులకు ఉపయోగపడిన ప్లేస్ ఇది. మీరు ఇక్కడికి వచ్చి ఇంతమంది సెక్యూరిటీతో మమ్మల్ని బయట పంపారు, మీడియా వాళ్ళు బయట పంపారు. ఏం చేస్తున్నాం మేము? వ్యతిరేకంగా ఏమైనా చేస్తున్నామా? మీకేమైనా ఇది చేస్తున్నామా? 10 మంది బయట పడి చూడండి, ఆడే విద్యార్థులు చిన్న పిల్లకాయలు వచ్చి ఆడుకుంటారు. ఇక్కడ మీరు వచ్చి ఇంతమంది పోలీసు వాళ్ళు వచ్చి ఈ విధంగా చేయడం మంచిది కాదు. వేల ఎకరాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉంది. దాదాపు 137 సంవత్సరాలుగా ఈ ఎస్వి హై స్కూల్ గ్రౌండ్స్తో తిరుపతి వాసులకి అవినాభావ సంబంధం ఉంది. నేను కూడా చిన్నప్పుడు సైకిల్ మీద వచ్చి ఇక్కడ ఆడుకున్నట్టు రోజులు ఉన్నాయి. లక్షల మంది ఇక్కడ ఆడుకున్నట్టు సందర్భాలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఈ గ్రౌండ్నే ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలు హాస్టల్ పేరుతో ఇక్కడ ఉన్నట్టు గ్రౌండ్ కబ్జా చేస్తున్నారు? ఇది మంచిది కాదు. వెంటనే ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి. తీసుకుపోతే భారతీయ జనతా పార్టీ ఎస్వి హై స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్తో కలిసి ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని చెప్పి టీటీడీ యాజమాన్యాన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ రాబో రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం అధికార భవనాన్ని ముట్టడిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ టీటీడీ యాజమాన్యాన్ని హెచ్చరిస్తాం. నిజంగా మ్యూజిక్ కి ఉపయోగపడే విషయంగా టీటీడీ ప్రతిష్ట పెంచే విధంగా కూడా ఒక మ్యూజిక్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి వేదిక యూనివర్సిటీ పక్కన ఉండేటువంటి వందలాది ఎకరాల స్థలాల్లో ఇలాంటి ఏర్పాటు జరగాలి తప్ప క్రీడా మైదానాన్ని మింగేయటం సబబు కాదనేటువంటి ఆలోచన సర్వత్రా ఉంది.